ఏ తమ్ముడు ఏంటండి ఇది ఇలా మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతే ఎలా అండి? మీ అందరి కోసమే స్టేజీ ప్రోగ్రాం పెట్టాం. మీరు ఇక్కడే ఉండి విజలేస్తేనే మేము అక్కడ డ్యాన్సులు వేస్తాం. మీరు లేకపోతే మేము లేము. ఏ తమ్ముడు ఆగు, ఏ తమ్ముడు డ్రామా ఏంటండి ఇది? ఇలా వెళ్ళిపోతారా అండి? పద్ధతి కాదు. డ్యాన్స్ వేస్తాం, ఖచ్చితంగా చూసి క్లాప్స్ కొట్టాలి. ఇదే మాదిరిగా ముందుకెళ్ళాలి. ఏ జన్మభూమి వెళ్ళొస్తాను. హైదరాబాద్కి వచ్చాను, హుసేన్ సాగర్ చూశాను. ఏ తమ్ముడు చందు నాతో సెల్ఫీ దిగుతావా? ఇటు పక్కకు రా, దిగుతావా? మీరంతా మనుషులేనా? నేను ప్రశ్నిస్తున్నా, ఓటేరా. మీరందరూ ఓట్లు వేసి నన్ను గెలిపించకపోతే నేను పిఎం కాలేను. ట్రంప్తో కూడా మాట్లాడాను కదా, ఏమంటారండి మీరు? ఓకే, నెక్స్ట్ అన్న పాల్గారిది మాట్లాడుకున్నా. బాలకృష్ణ సార్ ఆయన మామూలుగా మాట్లాడతారు కదా. అందరికీ నమస్కారం. ఇవాళ చూస్తూ ఉంటే ఎన్నో చరిత్ర సినిమాలు అయితేమి, అటు పొలిటికల్ సినిమాలు అయితేమి, ఈ విధంగా అదొక చరిత్ర. నాన్నగారు చేసినటువంటి ఎన్నో కార్యక్రమాలలో ఇది ఒక చరిత్ర. ఒక పోలికి నుండి చూడ రుచుల జార వేరయ్య, పురుషులందు పురుషుల వేరయ్య, విశ్వ ఎందుకు నవ్వుతావు? ఎందుకు నవ్వుతావు? యశోదాభిరామ వినరు వేమ, అంతేగా? ఇంకో డైలాగ్ కూడా చెప్తా. సమయం లేదు మిత్రమా, రణమా శరణమా, దొరికిన వాడిని తురుముదాం, దొరికిన వాడిని తరుముదాం, ఏదేమైనా దేశం మేసం తిప్పుదాం. ఏం వస్తావా? చూస్తావా? ఏరేగురెడ్డి, నేను ఇంటికి వచ్చా, నీ నట్టింటికి వచ్చా. నీ అబ్బని నేను రాయలసీమ గడ్డ మీద పుట్టుంటే నువ్వు కట్టింది బొంతాడైతే రారా రా. నా పేరులోని సింహం ఉందిరా, అది ఆకలిస్తే అనం తినదు, పౌరుషాన్ని తింటుంది. సార్ మరి దాహం వేస్తే సార్ ఎవరన్నా నువ్వు? సారీ సార్. ఇదే మాదిరిగా హవ్వ చాచలు ఏమయ్యారో, వాళ్ళ ప్రేమ అనురాగాలు ఏమయ్యాయో, అక్క చెల్లెమ్మలు ఏమయ్యారో, వాళ్ళకు చూపిన అభిమానం ఏమైందో తెలియట్లేదు. ఖచ్చితంగా ప్రజలకి ఏం కావాలో ఆలోచించి చేశాం. మళ్ళీ ముందుకు వస్తాం. జనానికి ఏం కావాలో తెలుసుకొని ఈసారి 100% పనిచేసే విధంగా ముందుకెళ్తాం. ఇదే మాదిరిగా గెలిచినటువంటి టీడీపీకి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు, విశేషం తెలియజేస్తూ ఉన్నాం. ముందుకెళ్తూ ఉంటాం. గెలుపు ఓటమిలు అనేవి సహజంగా వస్తూ ఉంటాయి. ఏది కూడా మనం పట్టించుకోకూడదు. చేస్తాం, ప్రజలతోనే ఉంటాం, ప్రజలతో మమేకంగా ఉంటూనే ముందుకెళ్తామని తెలియజేస్తూ ఉన్నాం. వెళ్ళొస్తా అన్న. ఇప్పుడు మామూలుగా కొన్ని వాయిస్కి చేంజెస్ ఉంటాయి. అంటే ఇప్పుడు బాబు గారికి వాయిస్ చేశారు, దింపేశారు. ఆయన నార్మల్గా ఉన్నప్పుడు ఒకలా ఉంటుంది, కోపంలో ఉన్నప్పుడు ఒకలా ఉంటుంది. ఇందాక చేసింది అదే అగ్రెసివ్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కొంచెం సైలెంట్గా మాట్లాడు, బట్ అదే జగన్మోహన్ రెడ్డి గారు కోపంలో ఉన్నప్పుడు ఎలా మాట్లాడతారన్న? నేను ఇప్పుడే చెప్తున్నా, పబ్లిక్ బేగంపేట పబ్లిక్ స్కూల్లో 10th క్లాస్ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ని, ఇంటర్మీడియట్ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ని, డిగ్రీ కూడా ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ని. కావాలంటే వెళ్ళి చూసుకో. ఇలా మాట్లాడితే ఎవరు భయపడేది లేదు. మా పతాకం ఏదో చూపిస్తాం. వెళ్ళొచ్చాక వెళ్ళొచ్చా చెల్లి, వెళ్ళొచ్చా. ఈరోజు చూస్తుంటే నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఈరోజు మీరు చూపిస్తున్నటువంటి ఆ ప్రేమ అనురాగాలు చూస్తుంటే మనసు ఉల్లాసంతో ఊగిపోతుంది. ఇదే ప్రేమ చరణ్ మీద కూడా ఉండాలి. మీరందరూ కూడా చరణ్ నన్ను అభిమానించినట్టు చరణ్ కూడా అభిమానించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రావాల్సిన మనిషి వచ్చినప్పుడు ఆనందపడలే కానీ ఆశ్చర్యం ఎందుకు? వెళ్ళొస్తా. అండ్ ఇప్పుడు అసలైన హీట్ స్టార్ట్ అయింది. అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అవుతున్నాయి. సో ఏంటి మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? అసెంబ్లీ సమావేశాలకి నాకు సంబంధం ఏంటి? అసెంబ్లీ సమావేశాలు జగన్మోహన్ రెడ్డి గారు ఎలా మాట్లాడతారు? అవును, నాకు సంబంధం లేని మ్యాటర్ అది. అవునా? ఇప్పుడు నేను ప్రణయ్ గోదావరి ప్రమోషన్లో ఉన్నా.
అమ్మని ఓ అసెంబ్లీలో వాళ్ళు ఎలా ఉంటారో, వాళ్ళు తిట్టుకుంటారు, కొట్టుకుంటారు, మైకులు లాగేసుకుంటారు అనేది నాకు సంబంధం లేని మీటరు. నేను ప్రణయ్ గోదావరి ప్రమోషన్ లో నేను ఉన్నా. బాగానే కష్టాలు మామూలుగా అమ్మట నేనే షాక్ గా ఇదేంటి ప్రణయ్ గోదావరి అంటే ఏంటి, ఇది ఎక్కడి నుంచి వచ్చింది మధ్యలో? లేదా సరదాగా నా కోసం, లేదు తమ్ముడు కోసం. ప్రణయ్ గోదావరి సబ్జెక్ట్ లో ఇప్పుడు ప్రమోషన్ లో ఉన్నా. అందులో గోచిపాత పెట్టుకొని సినిమా చేస్తున్నా. సడన్గా రజనీకాంత్ గారు కనిపించారు. ఆమద నేను కాలేజ్ డేస్ లో రజనీకాంత్ సార్ని ఇమిటేట్ చేసేవాడిని. ఇటంట మా మేడంకి ఇట్లా ఎక్కుతూ హౌస్ ఇట్ పొర ఎదవాని ఓకే ఇటన్నప్పుడు అంటే నేను మామూలుగా కాలేజ్లో మా నాన్న చనిపోయారు. అబ్బా మా నాన్న చనిపోయిన తర్వాత మా ప్రిన్సిపాల్ గారే మనకి సపోర్టెడ్ గార్డెన్ గా ఉండే వ్యక్తి ఆయన. అంటే ఏ చిల్లర ఇట్లా నవ్విస్తూ చేస్తున్నా కూడా ఆయన పట్టించుకునేవాడు కావాలి. వాడు ఆ టయానికి వస్తే వాడు సిస్టంలో వాడు వెళ్ళిపోతాడులే అనుకుని ఆయన గమ్ము ఉండేవాడు. మాకు కంప్యూటర్ మేడం ఉండేది, లక్ష్మీ మేడం అని. ఆమె కాడికి వచ్చినప్పుడు టిట్ అని హౌస్ ఇట్ అంటే ఎదవా అయితే ఓకే మేడం నమస్తే అయితే ఓకే వస్తూనే ఉండండి. తర్వాత థియరీ మేడం కడగ పోయేది. ఈ ఎదవతో ఎక్కువ పని అయిపోయింది. ఈ ఎదవతో ఎక్కువ పని ఆడ దొరికాడు, ఈ సినిమా పిచ్చోడు ఆడ దొరికాడు. మా ప్రిన్సిపల్ సార్ని అడిగేవాళ్ళు. మా ప్రిన్సిపల్ సార్ యారు దొరికాడు ఈ సినిమా పిచ్చోడు అనేది. వాడిని ఏమనబాకండి అమ్మా, వాడు పని ఏదో చేసుకొని పోతాడు, వాడితో మీకెందుకు ఆయన భరించే ఉండను. ఆ తర్వాత టీచర్స్ డే జరిగింది. ఆ టీచర్స్ డేలో ఎప్పుడు రాడంట మా కరస్పాండెంట్ శశికాంత్ రెడ్డి అన్న. ఆయన వచ్చి కూర్చున్నాడు మీకోసం, నా కోసం. వీడు వస్తాడు ఏదైనా డైలాగ్ గమ్మత్ చేస్తాడని వచ్చి కూర్చుంటే అమ్మ అప్పుడేసా ఈ చంద్రబాబు సార్ వాయిస్, అలాగే రజనీకాంత్ సార్, ఇది సాయి కుమార్ సార్ది, అలాగే మైల్ ఫకీర్ డైలాగులు ఇవన్నీ వేసిన తర్వాత అప్పుడు ఆయన అరే చేయరా సినిమాలు చేయొచ్చు ఇతరా పోరా అదిరా అదిరా అన్నాడు. అక్కడి నుంచి కట్ చేస్తే ఎంబీఏకి వెళ్ళాను. ఎంబీఏకి వెళ్ళిన తర్వాత ఇండస్ట్రీలో అవకాశాలు లేక ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్న టైంలో మాకు ఎంబీఏలో మాకు సార్ ఉన్నారు, రవికాంత్ శర్మ సార్ అని. ఆయన అన్నాడు, సార్ నేను ఇక్కడ ఉండలేను సార్, నేను వచ్చేస్తాను సార్, నేను అక్కడ ఏదో ఉద్యోగం చేస్తాను అంటే, ఏడికి నువ్వు వచ్చావంటే నిజంగా నిన్ను 2-in-1 అంటారా అన్నాడు. చేతకానోడు రా అంటారు అంతే. ఎక్కడే ఉండిపోయినా అలా ఉండడం వల్ల నా తండ్రి ఆశీస్సులు, పరమశివుడు ఆశీస్సులతో ఇలా హ్యాపీగా ముందుకెళ్తుంది లైఫ్. అన్న ఎవరి ముందైనా ఒక పెద్ద హీరో ముందు మీ టాలెంట్ చేసే ఛాన్స్ ఇప్పటిదాకా రాలేదు. మోహన్ బాబు సార్ ముందు చేసే అవకాశం దొరికింది నెల్లూరులో. మోహన్ బాబు గారు వచ్చారు. వచ్చిన తర్వాత ఉన్నారు పెన్నా నది బ్రిడ్జి మీద. నాకు 5 నిమిషాలు లేట్ అయింది. అబ్బా, ఆ ఛాన్స్ మిస్ అయిపోయింది. వచ్చారు వెళ్ళిపోయారు. ఒకవేళ ఆయన ముందు ఆయన చంద్రబాబు సార్ ముందు చేశాను కదా సంక్రాంతి సంబరాలు 2017 విజయవాడ. సంక్రాంతి సంబరాలు చంద్రబాబు సార్ ముందు ఆయన వాయిస్ వినిపించిన ఆయన ఇంప్రెస్ అయ్యారు. కానీ ఆ క్రౌడ్ ఎంత దగ్గరగా ఒక 400 మంది కళాకారులు మళ్ళీ కలవడం కుదరలా. ఇప్పుడు ఇలా చేయడం, రేపు అవకాశం వస్తే సార్ వాళ్ళు కల్పిస్తా అన్నారు. సూపర్. దానికోసం వెయిట్ చేస్తాను. ఏం చెప్తారన్న ఆయన కలిస్తే? ఎవరు? బాబు గారిని కలిస్తే, ఏ తమ్ముడు చాలా బాగా చేసావు, ఇలా రా తమ్ముడు అంటారు. మిమ్మల్ని కలవడానికి చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను సార్. ఇలా అవకాశం వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. మీ ఆశీర్వాదం ఎప్పుడు నా మీదే ఉండాలి. కాలం 2 క్యారెక్టర్లు నువ్వే చేస్తావన్నా? ఇంకో 2 నువ్వే చేస్తావు అంటే బాబు గారు అట్లా మాట్లాడతారు, దానికి రిప్లై నేను ఎట్లా ఇస్తా. ఓకే, అప్పుడు ఆయన రియాక్షన్ ఎలా ఉంటుందన్నా? ఏ తమ్ముడు నా వాయిస్ కాపీ కొడుతున్నావు, ఇది పద్ధతి కాదు. నా వాయిస్ నేనే మాట్లాడతాను, నీ వాయిస్ నీతో మాట్లాడు అని అంటాడు. ఓకే సార్, నమస్కారం.